2024 సంవత్సరం ముగియనుంది. దీంతో ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం యువత తహతహలాడుతోంది. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం అంతా సిద్ధమవుతున్నారు. నో స్టాక్ బోర్డు లేకుండా మద్యం షాపు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినయ్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలు ధూమ్ధామ్ గా జరగబోతా ఉన్నాయి. ఏ లిక్కర్ డిపోలో చూసినా సరే బాక్సులు లిక్కర్ ని కూడా వైన్ మార్ట్లకు, బార్లకు, వైన్ షాపులకు తరలి వెళ్తా ఉన్నాయి. న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా మందుబాబులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైన్ లిక్కర్ మార్ట్ యజమానులన్నీ కూడా అంతా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3 డిపోలు ఉన్నాయి. నిడమనూరు, అదేవిధంగా గుడివాడ, అదేవిధంగా గోలపూడి, మొత్తం 3 డిపోల్లో ఎక్కడ చూసినా సరే స్టాకులన్నీ కూడా బాక్సులు వైన్ షాపులకు తరలి వెళ్తున్న ఆ పరిస్థితి మనం చూడొచ్చు. మనతో పాటు ఈ స్టోర్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన మసలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, నూతన సంవత్సర వేడుకలు వస్తా ఉన్నాయి, ధూమ్ధామ్ గా జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సిద్ధమవుతుంది. మన స్టోర్ నుంచి ఎలా వెళ్తుంది మొత్తం స్టాక్ అంతా? గత 3 days నుంచి వస్తున్నాయి మనకి సేల్స్ బాగా. గురువారం నాడు 5,60,000, శనివారం నాడు 4,78,00,000, శుక్రవారం 3,59,00,000 ఉన్నాయి సేల్స్. ఈ రోజు కూడా దగ్గరగా ఈ రోజు 10 crores ఉన్న సేల్స్ అండి. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని లిక్కర్ డిపోలు ఉంటాయి? ఈ డిపో పరిధిలో ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? మన కృష్ణా కామన్ కంటిన్యూ పాత డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ 3 డిపోలు ఉన్నాయండి. ఫస్ట్ డిపో గొల్లపూడి నెంబర్ 1, నెంబర్ 2 డిపో గుడివాడ, నెంబర్ 3 నిర్మాణ డిపో అండి. నిర్మాణ డిపో కింద 73 షాపులు, 79 బార్లు ఉన్నాయి. మన డిపో కింద స్టార్ హోటల్స్ కూడా మనకి ఒక 6 హోటల్స్ ఉన్నాయి. దానివల్ల సేల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు వైన్ షాప్ యజమానులు వస్తారు, తర్వాత లిక్కర్ మార్ట్, వైన్ షాప్, బార్లో కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మనకి వాళ్ళు కామన్గా ఆన్లైన్లో ఇండియన్ కొట్టుకుని వస్తే మన దగ్గరికి స్టాక్ ఆన్లైన్లో కొట్టుకుని వస్తుంది. దాని ప్రకారం మన స్టాక్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వరకు అందరికీ స్టాక్ ఇచ్చి పంపిస్తూ ఉంటామండి. ఈ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైం క్లోజ్ అవుతుంది? స్టార్టింగ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ అనేది టైంను బట్టి, అక్కడ వర్క్ను బట్టి మనం చేసుకుంటాము. కొద్దిగా లేట్ అయినా 7 అయినా 8 అయినా అందరికీ స్టాక్స్ మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ స్టాక్ ఇచ్చి పంపిస్తామండి. సార్, అంటే గతంలో బ్రాండ్స్ కోసం చాలా ఇబ్బందులు పడేవారు. అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ దొరికేవి కాదు. సో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్ళి మొత్తం మందు తాగే పరిస్థితి ఉండేది. ఈసారి బ్రాండ్స్ విషయంలో ఏ విధంగా ఉంది? బ్రాండ్స్ ఇప్పుడు అన్నీ ఉన్నాయండి. కొత్తగా 99 రూపీస్ బ్రాండ్ అనేవి వస్తున్నాయి మనకి. అవి సఫిషియెంట్గా ఫుల్గా ఉన్నాయండి. ఏ మాత్రం రేషన్ లేకుండా అందరికీ అన్ని బ్రాండ్స్ అందరికీ లేదు అనుకోకుండా అందరికీ స్టాక్ ఫుల్గా అందజేస్తున్నామండి. అంటే ప్రీమియం బ్రాండ్స్కి సంబంధించి కూడా స్టాకు సేల్ కూడా చాలా బాగుందని చెప్పి జరుగుతూ ఉంది. సో ప్రీమియం బ్రాండ్స్ సేల్ ఎలా ఉంది? ప్రీమియం బ్రాండ్స్ నిడమార డిపో బాగా హైగా ఉంటుందండి. ఎక్కువ స్టాక్స్ ఇక్కడి నుంచే పోతాయండి. ప్రీమియం బ్రాండ్స్ మన పాత కృష్ణా డిస్ట్రిక్ట్ కింద ఈ డిపోలోనే ప్రీమియం బ్రాండ్స్ అని పోతాయండి. ఆ జానియా వక్కర్ అని చెప్పి శివాజీ రకాల సిగ్రామ్స్ వాళ్ళు, మెక్డోల్స్ అన్ని కాస్ట్లీ లిక్కర్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. సార్, అంటే గతంలో ఈ టైంకి చాలా డోలాగా సాడ్గా ఆంధ్రప్రదేశ్లో మందు దొరక అందరు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి సేల్ కూడా భారీ అంచనాలు ఉన్నాయి, భారీగా పెరుగుతాయని. ఎంత సేల్ అన్నా కూడా మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? మేము ఎంత సేల్ అయినా రెడీగా ఉన్నామండి. నైట్ 8 అయినా 9 అయినా 10 అయినా ఈరోజు అందరికి స్టాక్ ఇచ్చి అందరికి సాటిస్ఫై చేసి పంపిస్తామండి. ఎంత తాగితే అంత మందు సప్లై చేస్తామని చెప్పి కూడా అటు ఆ వైన్ షాపు, లిక్కర్, బార్ యజమానులు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే డిపోల నుంచి అంత భారీ స్థాయిలో స్టాక్ అంతా కూడా వైన్ షాపులకి తరలి వెళ్తా ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, NTV, విజయవాడ నుంచి.